అధ్యాయము 10వ వచనము. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మరుదనమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. చిన్న మాట పాడు. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు. ముందున్న ఘట్టములో మీరే దిగి వచ్చి మాతో మాట్లాడమని కృపగల నీ ఉపదేశం చేతమేమో బలము కలిగిన శూరులంగా మమ్మల్ని బ్రతక చేసి యేసు పరిశుద్ధనామములో ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఆనందించుట అనేది ఏ దేవుని యందు మామూలుగా మనకి వాళ్ళ జోక్స్ చేసుకొని పక్క పక్కన అవ్వడం కాదు. ఎవరికి? యెహోవా యందు. ఇదే మాట పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4:4లో చెప్తారు. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ, ఆల్ ద టైమ్స్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. యేసునందు, ప్రభువునందు ఆనందించు. ఏమండి? దేవుని యందు ఆనందించడానికి దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడో, కానీ విశ్వాసులు అవన్నీ రిజెక్ట్ చేసుకుంటా బ్రతుకుతున్నారు. ఇది కడు శోచనీయమైన అంశం. ఈ 7 మెట్ల ఆనందం దేవుడు ఏదైతే పెట్టాడో దాన్ని తిరస్కరిస్తే అసలు పరలోకం ఎందుకు ఇవ్వాలి దేవుడు నీకు? 7 అంతస్తుల ఆనందం భూమి మీదనే పరలోకం చేస్తున్నాడు దేవుడు జీవితంలో. అనేక అంచెల ఆనందాన్ని మనం అనుభూతి చెందాలి. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. లూకా 1వ అధ్యాయం 17వ వచనం దొరకనట్టుంది ప్రధాన. గలవాడై నీకు సంతోషము, మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందుకు. ఎవరి గురించి మాట? బాప్తిస్మిచ్చి యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను ఇతడు ఏలియానా అన్నారు. అంటే వినుటకు మనసు ఉంటే రాబోయే ఏలియా ఇతడే. దాని పాయింట్ అర్థమైందా? బాప్తిస్మం ఇచ్చిన యోహాన్ ఏమన్నారు? ఇతడు 2వ ఏలియానా? అంటే వినుటకు మనసు ఉంటే రాబోయే ఏలియా ఇతడే. అంటే బాప్తిస్మం ఉన్న ఇంకా రాబోయే ఏలియా ఎవరు? ఇప్పుడు భూమి మీద ఉన్న దైవజనుడు. అతడు పుట్టినందుకు ఆనందించాలి. నేనైతే ఆనందించాను. సాక్ష్యమే ఉంది. పరమానందం, మహిమానందం, మధురానందం. ఐ హ్యావ్ అన్ ఎవిడెన్స్. దేవుడు అడిగితే చెప్తా, ఇక ప్రభా నేను ఆనందించాను, నీకు తెలుసు ప్రభా, ఈ పాట ఎంతమంది పరిచయం చేశాను. మిమ్మల్ని అడుగుతాడు, ఏం మీరు ఆనందించారంటే అది ప్రభా ఎట్లా ఆనందించాలంటే అన్నది. అది ఇట్ ఈస్ నాట్ సో. ఆనందించేటప్పుడు ఏం చేయాలని ఉంది బైబిల్లో? ఏమండి చూడండి, యాకోబు పత్రిక 5
శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. అతడు కీర్తనలు పాడవలెను. మరి సంతోషం కలిగినందుకు మీరు కీర్తనలు పాడతారా? ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు. అట్లా కాదు, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బాబు. సేపాయి పాటలు కావు. ఎంతకాలం మీ సేపాయి పాటలు ఇంకా టచ్ అవుతలేదు చాలా మందికి. దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవిస్తున్నామా లేదా చెప్పండి. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. మెస్ ఉంటుంది కదా, మెస్ అంటే భోజనశాల. చాలా మంది మెస్లో తింటూ ఉంటారు. మెస్లో ఉండదు. కానీ నీవు సొంతగా వంట చేసుకొని తిన్నది వేరు ఉంటుంది. ఎవడో వండిందని నువ్వు తినడం వేరు, కానీ నువ్వు వంట చేసుకొని నువ్వు తినడం వేరు. యేసు గురించి ఎవరో రాసిన పాటలు నువ్వు రాసుకోవడం కాదు, నువ్వు అనుభవించి నువ్వు రాసుకొని కీర్తించాలి. అది దేవుడు నీకు అప్పచెప్పిన పని. అది ఎప్పుడు సాధ్యం అంటే ఆరాధన హృదయం ఉంటేనే సాధ్యం. హార్ట్ ఆఫ్ అడోరేషన్ అంటారు. ఏమంటారు? హార్ట్ ఆఫ్ అడోరేషన్. దేవుని ఎప్పుడు కీర్తించాలి అనే ఒక హృదయం మన గుండెలో ఉంటే తప్పకుండా దేవుడు స్తుతించకుండా ఉండలేము. కనుక ఇప్పుడు దైవజనుడు నమ్మి ఈ మధ్య కాలంలో ఒక పాట రాశాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, దేవుని పాదములలో జయము కలుగుగాక. అది ఆయన అనుభవం. అది నీ అనుభవం. అనుభవానికి అనుభవంలో నీకు రావెప్పటికీ. పాడద్దని కాదు నేను అనేది, కానీ ఆ అనుభవంతో పాడు. ఈ దేవుని యందు ఆనందించడం, సంతోషము కలిగినా కీర్తనలు పాడవలను. దేవుని అనుభవిస్తూ ఆ అనుభవాన్ని పాటలు చేస్తారు. బెర్గ్మ్యాన్ గారు ఎన్ని పాటలు రాశారు. ఆయన పాటలే మనం పాడుకుంటాం. ఆయన తల్లి ఒడిలో పవలించి బిడ్డవలే ఆ అనుభవం రాశాడు. అమ్మ ఒడిలో పడుకున్న ఫీలింగ్తో రాశాడు. నువ్వు అన్నావు ఎవరు తల్లి ఒడి కదా. భక్తుల యొక్క జీవితంలో జరిగిన అనుభవాలన్నీ కూడా మన జీవితంలో కూడా అనుభవాలుగా మారాలి. నీ పాదం నొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ. దేవుని ప్రేమ పొంగిన అనుభవం మన గుండెల నిండా దేవుని ప్రేమ ఉండాలి. ప్రేమతో నింపబడాలి, ద్వేషముతో అసూయతో కాదు. యెహోవా యందు ఆనందించడం నేర్చుకోవాలి.
అనుదినము యేసు రక్తము క్రిందికి వచ్చినప్పుడు మనకు కలిగే ఆనందం పేరు రక్త ప్రోక్షణ ఆనందం. రెండవది పులియని రొట్టెల పండుగ పవిత్రీకరణ ఆనందం. పాపం చేసినోడు ఆనందంగా ఉంటాడా? తప్పు చేసినోడు తలెత్తుకుంటూ నిలవడు కదా. పరిశుద్ధత కలిగించే ఆనందం పేరు అవుట్ ఆఫ్ గిల్ట్, పాప జ్ఞప్తి లేకుండా, మనస్సాక్షి కర్మశం లేకుండా. అదే ఏది అడ్డమండ లేకుండా దేవుని స్తుతించాలి. దేవునికి మధ్యలో ఏది అడ్డం ఉండదు, అట్లుండాలి. ప్రస్తుత క్లియర్ ఉండాలి. మూడవది ప్రథమ ఫలములను. ఏంటా ప్రథమ ఫలము అంటే నీ అన్నిటిలో ఒక 10వ భాగం దేవునికి కూడా నేర్చుకోవాలి. నీ సేవ ద్వారా కూడా ప్రథమ సంతానాలను దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలముల పండుగ అంటే నువ్వు చెప్పిన సువార్తను బట్టి కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. ప్రథమ ఫలముల పండుగ అంటే నువ్వు అడుగుపెట్టిన స్థలం యేసుకు అంకితం కావాలి. మనం ఏడకాలు పడతాడా గద్దరే సమాధానం ఎక్కడ? అడుగుపెట్టిన స్థలం మీద సమాధానం జరగాలి. అడుగుపెట్టిన స్థలం మీద దేవుని ఆశీర్వాదం కలగాలి. మనదేమో గొడవ మా చేయి పట్టేదంటే కనుక ప్రథమ ఫలముల ఆనందం. ఆసియాలో పౌలుకు ప్రథమ ఫలము ఎబినైటు. అట్లా ప్రతి గ్రామంలో నీకు ఒక ప్రథమ ఫలం ఉండాలి. ఈ సంవత్సరం 2020లో నాకు ప్రథమ ఫలాలు ఎవరంటే సత్య, శైలి. మీరు ఎప్పుడు ఏమంత తీసుకున్నారు? సత్య, శైలి, దివ్య, ముగ్గురు కదా. ఈ నెలలో ప్రథమ ఫలాలు ఈ 4: తరుణ్, లయ, సిద్కేలు, సునామీ సిద్కేలు, గిలియన్ జాయ్. ఈ 4 ప్రథమ ఫలాలు. అట్లా ఈ ప్రథమ ఫలములను బట్టి దేవుని యందు ఆనందించాలి. ఇప్పుడు నేను ఆనందించడానికి నాకు ఆత్మలు వచ్చినప్పుడు ఆనందిస్తాను. మీరు ఇదేంటి ఆనందిస్తారు? ఒక కారణం, స్పిరిచువల్ రీజన్ ఉండాలి కదా. కనుక అట్లా 7 పండుగల ఆనందాన్ని, 7 పునాదుల ఆనందాన్ని, 7 సేవోపకరణాల ఆనందాన్ని, 7 యాత్ర మజిలీల ఆనందాన్ని. అసలు ఈ బైబుల్ స్టడీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో సియోను దగ్గరికి రాగానే నా దిమ్మ తిరిగిపోయింది. అంత ప్రచండమైన సంగతులు. అబ్బ బాబోయ్! సియోను మజిలీ మామూలు కాదు. ఒక్కసారి మళ్ళీ ఎల్కేజీకి పోయినా నేను చదువు కోసం. మనకి తెలుసు కదా. కనుక దేవుని యందు ఆనందించడానికి 7 అంచెల ప్రణాళిక దేవుడు పెట్టాడు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు. పాపం మీద జయము, తలంపుల మీద జయము, శోధన మీద జయము, అపవాది మీద జయము, లోకం మీద జయము, అహం మీద జయము, కడుపు మీద జయము. దేవుని యందు ఆనందించడానికి దేవుడు నియమించిన 7 పాయింట్స్. దట్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ ఏమంటారు గ్లింప్సెస్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. 7 అంచెల ఆనందం. మనం ఏదో పెట్టుకొని పక్కపక్కకి నవ్వుకుంటాం. తప్పలేదాము జోక్స్ పెట్టుకొని నవ్వుకుంటాం. నవ్వండి. కానీ అసలైన ఆనందం ఏదో తెలుసా? పండుగలలో ఉన్న ఆనందమే నిజమైన ఆనందం. ఇప్పుడు ఎంత నవ్వినా కానీ లోపల ఒక మనసాక్షి పట్టిస్తుంది అన్నమాట.
ఈరోజు బైబుల్ చదవలేదనుకో మీకు ఎట్లుంటుంది? ఫ్రీ ఉంటారు కదా, ఏదో ఇక్కడ ఇద్దరు ఉంటారు. బైబుల్ చదవడం మిత్ర సంఖ్య. కనుక అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అప్పుడు మనస్సాక్షి కల్మషము నుండి విడుదల పొందుతుంది. ఏమండి? అప్పుడు ఆనందం వేరు. పైకి తెచ్చుకున్న ఆనందం కొంతమంది దీని మీద అవుతుంది. ఇట్లా ఆర్టిఫిషియల్ అరే నటించక భయ మాకు అర్థమైపోతుంది. నాకైతే అర్థమైపోతుంది. నాకు ఆర్టిఫిషియల్ నవ్వు ఇంటే పసి పెడతాను. 36 రకాల నవ్వులు తెలుసు నాకు. జోక్ కాదు. నవ్వుల్లో 36 రకాలు ఉన్నాయి. కొంతమంది గుండె నిండా నవ్వుకోవాలి. సీయోన్ యాత్ర నేను యేసునాను కొని పోదును. సీయోన్ యాత్ర నేను యేసునాను కొని సిలువ మార్గంబున మోక్ష యాత్రలో నేను నడుచున్నప్పుడు ఇచ్చతో కాదు విశ్వాసముతోనే మోక్ష యాత్రలో నేను ఇచ్చతో కాదు విశ్వాసముతోనే కలిగిన వేళలో రక్షకుని కరము పట్టుకొందును. రక్షకుని కరము పట్టుకొందును. చిన్నపిల్లలను తలెత్తుకుందనుకో, కుక్కలు వెంటాడుతుంటే బెదిరిస్తారు ఎడుతున్న తలెత్తుకుందనుకో, అప్పుడు ఎట్లుంటుంది? చిన్నపిల్లలు అమ్మ నాకది పిక్క పట్టుకుంటే మా అమ్మ పట్టించారు. అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అన్నమాట. అట్లా దేవుని కౌగిలికి పోయినప్పుడు డిఫరెంట్ ఉంటుందండి ఆనందం. కనుక ప్రభువునందు ఆనందించడం నేర్చుకుందాం. ఈ 7 పండుగల మహిమానందాన్ని మనం మన సొంతం చేసుకుందాం. అసలు భూమి మీద అలాంటి ఆనందం ఎక్కడ దొరకదు. ఒకటి పిచ్చోడు బంగారంలో ఆనందించాడు. ఇంత బంగారం అంటే బాగుంటుంది, తపస్సు చేసిందట. ఏది ముట్టుకుంటే బంగారం కావాలి అని వరం వచ్చింది. పిచ్చోడు ఏం చేసిన బిడ్డను పట్టుకున్నాడు. బిడ్డ ఇప్పుడు ఆనందించు. బంగారం ఆనందం ఇయ్యండి ఆయన. నీ వెండి బంగారాలను ఆనందం. నువ్వు సంపాదించిన నోట్ల కట్టలు నీకు ఆనందం. చాలా మంది అందులో వెతుక్కుంటున్నారు. అయ్యో అది కాదు. హృదయము సమాధానంతో దేవుడు నింపినప్పుడు పొందే ఆనందం లేదు. విమోచనానందం అంటారు దాన్ని. ఇంకా చాలా ఉన్నాయి పేర్లు. కనుక ఆనంద భరితులమై మనం బ్రతుకుదాం. ఆనంద భరితులమై. చాలా మందికి మన మినిస్ట్రీకి 5 కోట్ల అప్పు ఉంది అని అసలు ఎవరు నమ్మలేదు. అప్పునుడు ఎట్లుంటాడండి? సంతోషింటాడా, బాధ ఉంటాడా? చెప్పాలి. అదే తప్పు. అప్పునందుకు ఆనందించాలి. అప్పు లేకపోవడం తప్పు. ఇప్పుడు యేసు రక్తంలో మనల్ని కడిగాడా లేదా? దానికి ఎన్ని కోట్లు చెల్లిస్తే ఆ పవిత్రత వస్తుంది చెప్పండి. ఆ రక్తంలో ఉన్న ఆ మహిమకు ఎన్ని కోట్లు చెల్లిస్తే దానికి విలువ చెల్లిస్తుంది?
అందుకే వాడతాం కదా, అమూల్య రక్తము ద్వారా. ఈ మూల్య కాదు, యేసయ్య అమూల్యమైన రక్తం. అంటే వెలలేని రక్తం అన్నమాట. యేసు రక్తానికి వెలగట్టగలమా? మరి కడిగినందుకు ఎప్పటికీ బాకే కదమ్మా. యేసయ్య బాగిలేమా? బాగినందుకు బాధపడతావో ఏడుస్తావు? ఆనందించాలి. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన యేసు రక్తంలో ఎంత ఆనందం, తర్వాత ప్రభువును పూజించుటలో ఎంత ఆనందం. ఇక అంతరంగ పూజకి అర్థమవుతుంది. ఆనందించుట వలన బలం ఉండేది, ఆనందించకపోవడం వలన బలహీనత. అందుకే చాలా మంది నేను మాట్లాడించినప్పుడు నాకు అర్థమైపోతుంది, ఇక్కడ లోపం ఉందో నాకు సమయం అయిపోతుంది. దేవుని ప్రజలు ఎలా ఉంటారో బైబిల్లో చూపించాడు. దయచేసి చూడండి, ఒక్క మాట చెప్పి నేను చూపించేస్తా అని మీరు అనుకోవాలి. 106వ కీర్తన చిట్ట చివరి వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటిలో స్తుతినందును గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించుడి. ప్రజలందరూ ఏమంటుంటారు ఎప్పుడు? ఆమేన్. ఆమేన్ అంటే దైవ సేవకుడు దేవుని శాంతి సమాధానం మన మీదకి దిగవచ్చును కాక అంటే ఆమేన్ అన్నారు. ప్రభువు మహిమ మనల్ని ఆవరించును గాక. ఇప్పుడు చెప్పిన కానీ అప్పుడు సాతాను రాజ్య పొలిమేరలు నాశనం అవ్వును గాక. అంధకార రాజ్యాలు కూలిపోవును గాక. చీకటి శక్తుల ప్రభావం తగ్గిపోవును గాక. క్షుద్ర శక్తుల ప్రభావం విడిపోవును గాక. అవిచార కర్మ క్రియలని నశించును గాక. భక్తిహీన ప్రపంచం కూల్చబడును గాక. సత్యదేవుని వారసులు వర్ధిల్లుదురు గాక. ఈ మాటలన్నీ బైబిల్లోనే నేను అన్నా. బైబిల్లో లేని ఏవి కూడా నేను అనలేదు. ఆయన సన్నిధిని భక్తులు చప్పట్లు కొట్టుదురు కాక. కొట్టరు ఆమె అంటే యెహోవా యందు ఆనందించు గంతులు వేసి నాట్యము చేయుదురు గాక. కష్టమే. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, దేవుని యందు ఆనందించడం మనం నేర్చుకుందాం. Let us learn how to rejoice in the Lord. Let us learn how to enjoy in the presence of the Lord. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, దేవుని యందు మనము ఆనందించుటకు మన జీవితాలను సన్నద్ధం చేసుకొని ఆ స్థిరమైన తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం.
నేను ఈ రోజు నుండి దేవుళ్ళు ఆనందించే ఒక మంచి తీర్మానం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. వాటి మోకరించి ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ గల తండ్రి దగ్గర మా యేసయ్య నీ యందు ఆనందించుట మాకు నేర్పిన ప్రభువానికి వందనాలు. ఈ లోకము దాంట్లో ఉన్నదంతా కూడా వ్యర్థమైన శరీరాశ, నేత్రాశ, జీవపుటము, అందులో ఏమీ లేదు. సూర్యుని కింద కనబడు సమస్తము వ్యర్థము 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 వ్యర్థము. వ్యర్థమందు మేము ఏదో వెతుక్కునే ప్రయత్నం చేయడం కూడా వ్యర్థమే. నీ అందు భయభక్తులు కలిగి ఉండడమే మాకు ఆశీర్వాదం. ప్రభువునందు ఆనందించడమే మాకు హర్షదాయకం. ధన్యకరమైన ఆశీస్సులతో మమ్మల్ని, దీవెనకరమైన వరములతో మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చుచున్న ప్రభువానికి స్తోత్రం. ప్రభువా, యెహోవా మందిరంలో నాటబడిన ఒలీవ మొక్కల వలె దినదినములకు మేము వర్ధిల్లుదుము గాక. మా గుడారములు విశాలమగును గాక. మా గృహములలో దైవ వెలుగు ప్రకాశించును గాక. దేవుని వాక్య ప్రభంజనం మా బ్రతుకును ప్రచండమైన స్థాయికి తీసుకువెళ్ళును గాక. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం, సకల ఆశీర్వాదములు ఎడబాయ సదాకాలం తోడై దేవుని యందు ఉల్లసించు ధన్యతలోనికి సదా నడిపించి ఆశీర్వదించును గాక. యేసు రక్తమునికి జయం, యేసు రక్తమునికి జయం, యేసునామమునికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి ఎలగవంత కోటి నాశనం కలుగును గాక. అందరికీ వందనాలు. దైవాశీస్సులు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, చేతులు కలుపుకోకండి.